వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామివారి సన్నిధిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రాలను ఆలయ ప్రధాన అర్చకులు మొగదలై భరద్వాజ్ స్వామి వారు, ఆలయ చైర్మన్ చాటకుండు సత్య సంజీవ్ కుమార్, దేవాలయ శాఖ ఈవో రామలింగారెడ్డి, ఆలయ కమిటీ, గ్రామ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయని, మార్చి 8వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు పగలు 8 గంటలకు, రాత్రి 8 గంటలకు శ్రీవారిని శ్రీదేవి భూదేవి సమేతంగా గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవ కార్యక్రమం కడల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కొడిముద్ద రోజున, ధ్వజారోహణ రోజున స్వామివారికి వడపడి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన తప్పకుండా కూడా అందరికీ కూడా సంతానం కలుగుతుంది. అలా సంతానం కలిగిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో స్వామివారికి అన్ని కూడా ముక్కులన్నీ కూడా చెల్లించుకున్నారు. కావున సంతానం లేమి ఉన్నటువంటి భక్తాదులు ఎవరైనా ఉంటే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27వ తారీఖు ఉదయమే ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే స్వామివారికి నవానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పగలు 8 గంటల ప్రాంతంలో పగడి ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగనే సాయంత్రము 7 గంటల ప్రాంతంలో స్వామివారికి వాహన సేవలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ యొక్క సంవత్సరము పగటి ఉత్సవం పగలు, రాత్రి ఉత్సవం రాత్రిలాగా విభజించబడింది కాబట్టి పగలొచ్చే భక్తులు కూడా, ఉదయం వచ్చేటువంటి భక్తులు కూడా సౌకర్యంగా లభ్యంగా ప్రసాదం అన్ని కూడా స్వీకరించే విధంగా ఆలయ చైర్మన్ మరియు ఆలయ సిబ్బంది, ఎండోమెంట్ వారు వీరందరూ కూడా కృషి చేసి ఈ యొక్క పగటి ఉత్సవాన్ని పగలు, రాత్రి ఉత్సవాన్ని రాత్రిగా విభజించారు. కాబట్టి భక్తులందరికీ కూడా సకాలంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చేరవేరాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగనే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణము, గరుడోత్సవము 3వ తారీఖు గరుడోత్సవము, మోహిని ఉత్సవము పగలు 8 గంటల ప్రాంతంలో, అలాగనే సాయంత్రము గరుడోత్సవం కూడా జరుగుతుంది. కావున గరుడోత్సవం వీక్షించిన భక్తులు 3వ తారీఖు ఆలయానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే 4వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణము. అలాగనే కళ్యాణ అనంతరము 5వ తారీఖు బృహత్ రథము, స్వామివారి యొక్క రథము దాదాపుగా 4-5 సంవత్సరాల నుండి కూడా శిథిలావస్థలో చేరుకున్న విధంగా రథం తిప్పలేకపోయారు. అలాగనే ఈ యొక్క సంవత్సరము ఎలాగైనా సరే స్వామివారి యొక్క రథోత్సవము భక్తాదులందరికీ కూడా ఆనందాన్ని కలుగజేయాలన్న ఉద్దేశంతో స్వామివారికి కూడా ఆ యొక్క రథాన్ని రథ అధిష్టానం చేయాలన్న కోరికతో ఆలయ సభ్యులందరూ కూడా చాలా ముమ్మరంగా కృషి చేసి ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ చాటకొండ నరసింహారావు గారి యొక్క కుమారుడైనటువంటి శ్రీ చాటకొండు సత్య సంజీవ్ కుమార్ గారు పెద్ద ఎత్తున భగీరథ ప్రయత్నం చేసి ఈ యొక్క రథాన్ని ముందువరించారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ 5వ తారీఖు రథం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉదయము 9-10 గంటల ప్రాంతంలో ఆలయానికి విచ్చేసిన ఈ యొక్క రథానందరూ కూడా వీక్షించవచ్చును. అలాగనే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగును. అలాగనే బ్రహ్మోత్సవ ప్రారంభం వేళ 26వ తారీఖు ఫిబ్రవరి ఉదయము పీఠాధిపతులు, మైసూరు పీఠాధిపతులు సాలెగ్రామం ఆ యొక్క కర్ణాటక ప్రదేశం నుండి పీఠాధిపతులు రావడం జరుగుతున్నది. ఆయన శ్రీ ధనురదాస పీఠాధిపతి గారు రథానికి రథ ప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. వారిని కూడా పీఠాధిపతుల దర్శనం కూడా చేసుకున్న చాలా భగవంతుని యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా భక్తులపైన ఉంటాయి. కాబట్టి 26వ తారీఖు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ప్రత్యేక అలంకరణలు, ప్రధాన శేష హోమాలు ఇవన్నీ కూడా, చతుస్థానార్చనలు ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగనే వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ మరియు వారికి అలసట చెందకుండా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూడా 10 రోజులు కూడా 10 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సంవత్సరము స్వామివారికి జరుగు శ్రీ పాల్గొన శుద్ధ దశమి ప్రారంభము నవానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా సకాలంలో ఈ యొక్క 10 రోజులు కూడా
వెచ్చించి స్వామివారి యొక్క అపురూపమైనటువంటి కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. బ్రహ్మోత్సవాలు ఎందుకు విశేషము అంటే బ్రహ్మ పెట్టిన ముహూర్తం కాబట్టి, ఇది బ్రహ్మ జరిపిన ముహూర్తం కాబట్టి, బ్రహ్మ కడిగిన పాదం అంటారు విష్ణువుని. కాబట్టి బ్రహ్మ జరిపారు మొట్టమొదటగా ఈ యొక్క బ్రహ్మ ఉత్సవం అనేసి. అలాగనే పాంచరాత్ర ఆగమ, వైఖానస ఆగమ, శైవాగమ ప్రకారంలో ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటివి యథావిధిగా వార్షికానికి సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మన ఆలయంలో పాల్గొన శుద్ధ దశమి ప్రారంభం అవుతుంది. కాబట్టి పాల్గొన శుద్ధ దశమి 26వ తారీఖు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క ఈ యొక్క 10 రోజులు స్వామివారు అత్యంత తేజస్సుతో అత్యంత దేదీప్యమానంగా ఉంటారు. వారికి సంవత్సరాంతం కూడా ఆలయంలో చిన్న చిన్న క్రతువులు, చిన్న చిన్న దోషాలు, లోపాలు ఇవన్నీ కూడా సరిచేయడానికి 10 రోజులు కూడా చతుస్థానార్చనలు, విశేష శేష హోమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కళాహోమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క బ్రహ్మోత్సవం వేళ స్వామివారికి పునర్శక్తి హోమం ద్వారా, నైవేద్యాల ద్వారా, అలంకరణల ద్వారా, మంత్రోచ్చారణల ద్వారా పునః స్వామివారికి మళ్ళీ కూడా దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి బ్రహ్మోత్సవ వేళలో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తాదులు, ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తాదులు అందరూ కూడా సకాలంలో ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క వాహన సేవలో, రథోత్సవంలో, కళ్యాణోత్సవంలో, గరుడోత్సవంలో ప్రతి ఒక్క వాహనంలో అందరూ కూడా పాల్గొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ సిద్ధలక్ష్మి యొక్క అపురూపమైనటువంటి కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగనే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ, ఈ రథోత్సవానికి కానీ భక్తులు కానీ నగదు రూపేణ, వస్తు రూపేణ ఏ యొక్క కానుకలైనా కూడా ఈ యొక్క ఆలయానికి తమ శక్తి కొలది కూడా అందరూ కూడా ఆలోచించి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ యొక్క పుష్కరణంతా కూడా శుభ్రం చేయించి దాని చుట్టూ కూడా కంచె వేయించి ఇదంతా కూడా తెప్పోత్సవం నిర్వహించాలి, స్వామివారి యొక్క తెప్పోత్సవాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి వీరి యొక్క ఆలోచన ఉంది. కాబట్టి ఆ యొక్క తెప్పోత్సవము 6వ తారీఖు రథోత్సవం అయిపోయినటువంటి మరుసటి రోజు సాయంకాలం వేళ స్వామివారి యొక్క పుష్కరిణిలోనే తెప్పోత్సవము జరగబడుతుంది. ఈ యొక్క ఆలయ చరిత్రలో ఎప్పుడూ కూడా పుష్కరిణిలో తెప్పోత్సవం ఎప్పుడూ కూడా ఎవరు కూడా నిర్వహించలేదు. ఇది ఆలయ చరిత్రలో ప్రథమంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క వైతరణి నది గంగాదేవి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి ఆ యొక్క తెప్పోత్సవంలో కూడా సాయంకాలం వేళ విద్యుత్ కాంతులతో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై విహారం చేస్తూ, జల విహారం చేస్తూ ఉంటారు. ఆ యొక్క కార్యక్రమం చాలా చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క మంచి మంచి అవకాశాలు అందరూ కూడా వినియోగించుకోగలరని ఆలయం